వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రేజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ నాదిర్ బి గోద్రేజ్ జలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీలోని ఉత్పత్తి విభాగాలు, ఆయిల్ ఫామ్ గెరల ప్రాసెసింగ్ యూనిట్లు, నాణ్యత నియంత్రణ వ్యవస్థను పరిశీలించి సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలుండే, అడవులుండే, మైనింగ్ యాక్టివిటీ ఉండేది. ఇతర భారీ పరిశ్రమలు కూడా ఉండే. అది ఐటీసీ బీపీఎల్ కావచ్చు, హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే స్పాంజ్ ఐరన్ లాంటి నవభారత్ లాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతరత్ర అనేక పరిశ్రమలు ఉండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాల విభజన కూడా ఆనాటి ప్రభుత్వాలు చేసిన తర్వాత ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా రెండుగా విభజన జరిగిన తర్వాత ఈరోజు ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జిల్లా. నా దళిద్రం బాగలేదనుకో. ఖమ్మం జిల్లా వ్యవసాయానికి చిరునామాగా నిలిచిందని బట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు హెవీ వాటర్ ప్లాంట్, థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్ వంటి పరిశ్రమలు ఉండేవని, జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడుతోందన్నారు. పాలేరు జలాశయం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా రిజర్వాయర్ ఈ ప్రాంత రైతాంగానికి జీవనాధారమని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే సాంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లటం అవసరమని తెలిపారు. ఈ అంశాన్ని మంత్రి తుమ్మల రైతులకు సమగ్రంగా వివరించారని కొనియాడారు. గత 3 దశాబ్దాలుగా గోద్రేజ్ సంస్థ ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలులో రైతులకు భాగస్వామ్యాన్నిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఆయిల్ పామ్ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసే అవకాశాలు మరింత విస్తరించాయని, దేశంలోని ఆయిల్ పామ్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించిందని తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గాడ్రేజ్ ఒక మంచి సంస్థ. ఇది రైతులకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాని బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా పామాయిల్ ద్వారానే తయారయ్యేటటువంటి వస్తువులన్నీ కూడా గాడ్రేజ్ కంపెనీలో తయారు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అనేక ఉత్పత్తులు ఈ పామాయిల్ ద్వారా గాడ్రేజ్ కంపెనీలో తయారవుతాయి. అందుకని ఈరోజు గాడ్రేజ్ కంపెనీ ఈ ఆయిల్ ఫామ్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా భారతదేశంలో దీని యొక్క ఉత్పత్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. Oil palm can play a major role. The new oil palm national mission is a very welcome decision, but we need key states to be on board. Delay is something we can't afford. If many states see the light, oil palm's future will be bright. Telangana has given us good support. Whenever any help was sought, land allotment paved the way to reach where we are today. 35 acres more is what we need, but we are hopeful they will succeed. Oil palm can play a major role. The new oil palm national mission